బ్రిటన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనమైన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ సత్యనారాయణరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జత్వాని కేసు అనంతరం హనుమంతరావు కాకినాడకు డీఎస్పీగా బదిలీ అయ్యారు. జత్వాని ఇంట్రాగేషన్ లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించారు. ఆమె పోలీస్ కస్టడీలో ఉండగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమెను ఇంట్రాగేట్ చేశారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సత్యనారాయణరావు ఎలాంటి వివరాలు లేకున్నా సరే ఉన్నతాధికారుల ఆదేశాలపై జత్వానిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో అన్ని తామై నడిపించిన ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, క్రాంతి రాణా, విశాల్ గున్ని తదితరులపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇక మొత్తంగా ఏపీలో సంచలనమైన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం అయితే చర్యలు ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారినటువంటి ఏదైతే కాదంబరి జత్వాని అంటే మహారాష్ట్ర నటి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో అయితే రోజుకొక మలుపు తిరుగుతుంది. దాంతో పాటు పోలీసులు అయితే కాస్త వేగం పెంచారు ఈ కేసులో అంటే ప్రధానంగా మనం చెప్పచ్చు. ఏదైతే ఈ సినిమా నటికి పైన జరిగినటువంటి ఏదైతే యథాయత్యం కానీ అక్రమ కేసుల నేపథ్యంలో ఆ విజయవాడ సిటీతో పాటు ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కూడా తను ఒక కేసు అయితే నమోదైతే చేసి కంప్లైంట్ అయితే పెట్టింది. ఏదైతే కుక్కల విద్యాసాగర్ తో పాటు తనను ఎవరెవరు ఏ విధంగా ఏగించింది, తను ఏ విధంగా మానసికంగా కానీ ఏ విధంగా తన కుటుంబం పైన పోలీసులు అక్రమ కేసులు బనాయించడం నేపథ్యంలో కూడా వాటన్నిటికీ కోశంగా వివరిస్తూ అయితే కూడా నిన్న ఇబ్రహీంపట్నంలో కుటుంబ సభ్యులతో వచ్చి పోలీస్ కేసు అయితే నమోదు చేస్తుందో మనకు తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఐ కూడా మాట్లాడుతూ అతను ఏం కంప్లైంట్ ఇచ్చింది, ఎవరిపైన ఇచ్చింది అనే విషయాలు పూర్తిగా అయితే సీఐ కూడా మనకు చెప్పిన విషయంలో మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికే ఈ కేసులో నట్టనడుకో తలుస్తామని చెప్పేసి ఇక మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు అయితే కాస్త ఒక దూకుడు అయితే పెంచినట్టు కనబడుతుంది. ఈ కేసులో ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏదైతే అప్పటి యొక్క సిఐ సత్యనారాయణతో పాటు అప్పట్లో ఏసీపీగా పనిచేసినటువంటి హనుమంతరావు, వీరిద్దరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు ఈ కేసులో. అంటే ఈ ఏదైతే జత్వాని ఏదైతే ఉందో తన పైన జరిగినటువంటి ఈ తప్పుడు కేసులో ప్రధానమైన నిందితులుగా తేలుస్తూ వీరిద్దరినైతే ఆ రాష్ట్ర పోలీసు అధికారి అయితే సస్పెండ్ చేయడం అయితే మనం చూస్తాను వీరిద్దరిని ప్రస్తుతానికైతే. ఇంకా ఎవరెవరు ఈ కేసులో ఉన్నారనే విషయాలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తూనే ఉంది. ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రికి ఈ కేసు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏ విధంగా ఈ కేసు తప్పుగా పట్టించారు, ఏ విధంగా తన పైన అక్రమంగా కేసు కెట్టారని చెప్పి ఇప్పటికే రాష్ట్ర పోలీసులు అయితే ధృవీకరణకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైన సంపూర్ణ నివేదిక మొత్తం కూడా ముఖ్యమంత్రికి ద్వారకా తిరుమలరావు డీజీపీ ఇచ్చినట్లు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఈ కేసులో ఎవరైతే ముగ్గురు ఐపీఎస్ల పైన పేర్లు ఎవరైతే ప్రధానంగా వినిపిస్తుందో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు నాటి సిపిగా పనిచేస్తున్న విజయవాడ సిపిగా పనిచేసిన టాటాతో పాటు డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల పైన కూడా కొన్ని అనుమానాలు ఇప్పటికే జత్వాని పేర్లు కూడా పెట్టడం చూస్తానన్నా. ఈ నేపథ్యంలో కూడా వీరిపైన కూడా ఇప్పటికే దర్యాప్తు సాగుతుంది. కానీ వీరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఏమిటనే దానిపైన కూడా పోలీసులు అయితే కంప్లీట్ దర్యాప్తు చేస్తున్నారు. కానీ వీరిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే పోలీసు వర్గాలతో పాటు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున అంటే ముగ్గురిని పెద్ద ఎత్తున అంటే చర్యలు తీసుకోబోతున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున అయితే మనకి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. భవాని కృష్ణ, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కేసుకు సంబంధించి ఏసీపీ సిఐపై కూడా సస్పెన్షన్ వేటు పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సస్పెన్షన్ కు సంబంధించి మరి వారు ఏమైనా సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మనం గతంలో ఏదైతే ఈ కేసు కంప్లైంట్ అంటే ఏదైతే కేసు నమోదు చేసినప్పుడు ఆ కేసును ఇబ్రహీంపట్నం సిఐగా ఉన్నది సత్యనారాయణ ప్రస్తుతానికి విజయవాడ సూర్యారావుపేటలో సిఐగా పనిచేస్తారు. 6TV కూడా వీరిని పలకరించి వివరణ అడగడానికి వెళ్ళినా కూడా ఆ వివరణ ఇవ్వడానికైతే సుముఖంగా లేను అని చెప్పడం అయితే మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఏసీపీ హనుమంతరావు అయితే ఏదైతే ఈ కేసు ఇబ్రహీంపట్నంలో ఆ కేసు మొత్తాన్ని కూడా తను మాత్రమే హ్యాండిల్ చేసినట్లు ఆ సందర్భంలో అతను కాకినాడ డిఎస్పీగా కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ అక్కడి నుంచి హనుమంతరావు విజయవాడ ఇబ్రహీంపట్నం పిలిపించి ఇతనితోనే
ఈ కేసు మొత్తాన్ని దర్యాప్తు చేయించారని చెప్పేసి కూడా ఈ ఏదైతే ఎఫ్ఐఆర్ లో కూడా స్టేట్మెంట్ లో కూడా ఎవరిపైన చూస్తాను. దీంతో పాటు మరొక ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఇబ్రహీం భట్టలో అప్పటికి ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఒక పాపారావు అనే ఒక ఎస్ఐ కూడా ఉన్నాడు. ఆ ఎస్ఐ పైన కూడా నిన్న జపాన్ కూడా చాలా సీరియస్ అయినట్లు తన వెంట చూసి నన్ను ఎన్ని ఇబ్బందులు గురి చేస్తావు, నువ్వు నీ ఎంత కూడా తెలుస్తానని చెప్పేసి జపాన్ కూడా ఆ ఎస్ఐను చూసి మాట్లాడినప్పుడు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ సర్కిల్ అంటే మన మీడియా సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నా చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఏదైతే సస్పెన్షన్ గురయ్యారో వీరు మాత్రం మీడియాకి మాత్రం ముఖం చూపించడానికైతే చాలా సుముఖంగా లేరు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఏదైతే ఐపీఎస్ పైన మాత్రం ఎటువంటి చర్య తీసుకుంటారా అని చెప్పేసి మనమైతే అయితే ఈ ఆరోపణలకు వస్తున్నాయి. వీరిపైన చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ ముగ్గురు పైన కూడా వేటు వేయబోతుంది అని చెప్పేసి అయితే మనకి ప్రధానంగా అందుతున్న సమాచారం. భవాని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.